కోసం రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేసింది. 2004లో ఉద్యోగాల హామీతో 42 మంది రైతుల నుంచి సుమారు 20 ఎకరాల భూమిని తీసుకుని ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని ఆరోపించింది. ఇప్పుడు అదే భూములను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇవ్వాలంటూ జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ డిమాండ్తో కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి రైతులకు భూములు తిరిగి ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మండలం విజయనగరంలో ఉన్న వీటి అగ్రహారం బీసీ కాలనీ దగ్గర రైతులకి అరెకరా 30 సెంట్లు 40 సెంట్లు చొప్పున చిన్న సన్నకారు రైతులు తన జీవితాలని ఆ భూముల మీద ఆధారపడి పండించుకుంటే 2003, 2004లో అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మ్యాంగో యార్డ్ కడతాం, మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ కడతాం, మ్యాంగో పరిశ్రమ కడతామని 42 మంది రైతుల దగ్గర 20 ఎకరాల భూమిని సెంటు 10,000 చొప్పున అత్యంత దారుణంగా, సెంటు 2,000 చొప్పున అత్యంత దారుణంగా తీసుకున్నారు. ఈరోజు అదే సెంటు 10 లక్షల రూపాయలు చేస్తూ ఉంది. అంటే ఒక ఎకరా కనీసం ₹1 కోటి చేస్తూ ఉంది. ఈరోజు ఆ భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ఇప్పుడున్న ప్రభుత్వం 576 జీవోని గత సోమవారం ఇచ్చింది. దీంట్లో 6 ఎకరాల 75 సెంట్లు ఒక ప్రైవేటు వ్యక్తికి విశాఖపట్నం కాంట్రాక్టర్కి లీజుకి ఇచ్చారు. అందులో 2 బిల్డింగులు ఉన్నాయి. ఒక బిల్డింగు కేవలం 47,000కే అద్దెకిచ్చారు 2.5 ఏళ్ళకి. అంటే చౌకగా ప్రజల దగ్గర భూముల్ని లాక్కొని పరిశ్రమలు కడతామని, దానికి ఉద్యోగాలు ఇస్తామని 23 ఏళ్ళుగా ఉద్యోగం ఇవ్వకుండా వస్తాదని ఎదురు చూస్తున్న రైతులకి చెప్పకుండా ఈరోజు ఆ భూముల్ని